హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. ఏ రంగంలో ఎట్లా ఉన్నా సినిమా రంగంలో మాత్రం ఒక కళాకారుడు, ఒక రచయిత, ఒక టెక్నీషియన్ ఏదైనా ఒక దానిలో రాణిస్తే ఇక వరుసగా అలాంటి అవకాశాలే వస్తూ ఉంటాయి, అలాంటి ముద్రలే వేసేస్తూ ఉంటారు. కానీ ఆ రంగంలో క్రియేటివ్ గా ఉన్నటువంటి వాడు, అది రచయిత కావచ్చు, దర్శకుడు కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, ఎవరైనా సరే ఎటువంటి కథకైనా ఎటువంటి స్క్రీన్ పైన డీల్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది. ప్రజలు కూడా కామెడీ అంటే రేలంగి నరసింహారావు అని, కామెడీ నటుడు అంటే రాజేంద్ర ప్రసాద్ అని, మాస్ మసాలా హీరోయిజం అంటే చిరంజీవి అని, ప్రభాస్ అంటే బాహుబలి లాంటి విన్యాసాలు చేస్తాడని, ఇట్లా ఒక ముద్ర ఒక మూస వేయడం వల్ల అలాంటి అవకాశాలు వచ్చి ఒక్కొక్కసారి వాళ్ళకి ఆ ఇమేజ్ గుదిబండగా మారిపోతుంది. అంతెందుకు రచయితలు కూడా అలాంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. అయితే ఆ మూస నుంచి, ఆ విభిన్నమైనటువంటి మనస్తత్వం నుంచే, విభిన్నమైనటువంటి రచనా రంగం నుంచి అన్నిట్లోనూ అంటే సకల కథా నిర్మాణాల్లోనూ పాలు పంచుకుని అన్నిట్లోనూ విజయవంతమైన రచయితగా గుర్తింపు పొందిన వాళ్ళు కొందరు ఉంటారు. ఆ కొందరిలో ఒకే ఒక్కడు అప్పటి జంధ్యాల. మాటల రచయితగా పలు పద విన్యాసాలతో ఆకట్టుకున్నవాడు జంధ్యాల. అడవి రాముడు, డ్రైవర్ రాముడు, వేటగాడు వంటి కమర్షియల్ హిట్స్ కు సంభాషణ పలికించి జనానికి సంతోషం పంచిన జంధ్యాల సిరిసిరిమూవ, శంకరాభరణం వంటి కళాత్మక చిత్రాలకు పండిత పామరులు ఆకట్టుకునే రచన చేశారు. చదువుకునే రోజుల్లోనే నాటకాలు రాసి నటించి దర్శకత్వం వహించిన జంధ్యాల మనసు సినిమాకు దర్శకత్వం వహించాలని కోరుకుంది. తత్ఫలితంగానే ముద్దమందారం చిత్రం రూపొందింది. డ్రైవర్ రాముడు, వేటగాడు లాంటి సినిమాలు, శంకరాభరణము, సిరిసిరిమూవ లాంటి సినిమాలు ఎక్కడ పూర్తి యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా ప్రేమ కథా చిత్రంగా తయారైనటువంటి ముద్దమందారం ఎక్కడ, ఆ మేకింగ్ ఎక్కడ, ఒకదానికి సంబంధం లేదు. అలాంటి రచయితేనా ఇలాంటి ముద్దమందారం తీశాడని మనం ఆశ్చర్యం వేస్తుంది ఆ సినిమా చూస్తూ ఉంటే.